పేరుపోగు క్రాంతికుమార్ 43 సంవత్సరాల వయసు. ఆయనకి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు, తన మీద డిపెండ్ అయిన వాళ్ళు. అతని మీద కొన్ని ఆరోపణలు ఏవో ఉన్నాయి. నాకు తెలిసి ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఏ అభియోగం కూడా కోర్టులో నిరూపించబడినట్టు కానీ శిక్ష పడినట్టుగా కానీ మనకి ఇంతవరకు ఎలాంటి డేటా కూడా లేదు, ఎలాంటి సమాచారం లేదు. కొన్ని ఆరోపణలు ఉన్నాయి, ఆ ఆరోపణల మీద విచారణ జరుగుతుంది. ఏవో కొన్ని కేసులు ఉన్నట్టున్నాయి. కేసులు ఉన్నప్పుడు అవి నిజమా కాదా అనేది నిర్ధారించాల్సింది కోర్టు. అంతే తప్ప ఆ విచారణకి ఎన్నిసార్లు అవసరమైతే అన్నిసార్లు పిలవాలి, కానీ ప్రతి వారం రమ్మని చెప్పటం, ప్రతి వారం అతన్ని పిలిచి హెరాస్ చేయటం, అతనికి తెలియని సమాచారాన్ని కనుక్కోమని చెప్పటం, ఇలాంటి ఇది ఆ ప్రవర్తన అనేది ఏదైతే ఉందో అది సరికాదు. ఒకటి, మనకి ఒక వ్యక్తి తన కుటుంబాన్ని కూడా వదిలేసి ఒక ఆత్మహత్యకి పాల్పడేటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే అతను ఎంత ఒత్తిడికి గురయ్యాడు, ఎంత ప్రెషర్ పెట్టకపోతే, ఎంతగా అతన్ని ఆత్మహత్యకు ప్రేరేపించకపోతే ఈ పరిస్థితి వచ్చింది అనేది మనం అందరం కూడా ఆలోచించాలి. ఈరోజు మనకి మే 21వ తారీఖున క్రాంతికుమార్ని పోలీస్ స్టేషన్కి రమ్మని పిలవటం, ఆ పిలిచే క్రమంలో అతను మరింతగా భయపెట్టారని తండ్రి గారు చెప్తున్నారు. ఆ భయంతో అతను పురుగుల మందు సాగి చనిపోయాడు. అంటే ఎంతగా భయపెట్టకపోతే కుటుంబాన్ని అనాథలం చేసి ముగ్గురు పిల్లల్ని వదిలేసి ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటాడు. ఎందుకు ఇంతగా అతన్ని వేధించాల్సిన అవసరం ఉంది? అతని మీద కేసులు ఉంటే కోర్టులు శిక్షలు విధిస్తాయి. మనం ఇక్కడ ఉన్నది శిక్షలు విధించడానికి కాదు. కాబట్టి మేము డిమాండ్ చేసేది ఏమిటి అని అంటే, దీన్ని అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ 108 BNS సెక్షన్ ఇమీడియట్గా ఆల్టర్ చేయాలి. అలాగే SC/ST అట్రాసిటీస్ యాక్ట్ సెక్షన్ మన చట్టాన్ని కూడా ఇమీడియట్గా ఇన్వోక్ చేయాలి. ఈ రెండిటి కింద కూడా కేసులు నమోదు చేసి విచారణ జరిపించాలి. అదేవిధంగా సిట్టు ప్రస్తుతం కాపు సోదరుడు గాదె సాయికృష్ణ హత్య కేసులో వాళ్ళు బిజీగా ఉన్నారు. కాబట్టి ఈ కేసుని సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వాలని చెప్పి, సిబిఐ ఎంక్వైరీకి ఇస్తే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. తండ్రి గారు కూడా, వెంకటేశ్వరరావు గారు కూడా అదే కోరుతున్నారు. వారు సిబిఐ ఎంక్వైరీ కోసం హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేస్తానని చెప్పారు. వారికి కావలసినటువంటి న్యాయపరమైన సహాయ సహకారాలు అన్నీ కూడా మేము అందిస్తాం. ఇక్కడే కాదు, రాష్ట్రంలో ఎక్కడ దళిత సోదరులు, మాల సోదరులు కానీ, మాదిగ సోదరులు కానీ, రెల్లి సోదరులు కానీ ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా అక్కడికి నేను తప్పకుండా వస్తాను. వారికి కావలసినటువంటి అన్ని రకాల సాయం చేస్తాము, న్యాయ పోరాటం చేస్తాము, న్యాయం జరిగే వరకు కూడా మేము నిలబడతామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ సెక్షన్స్ ఆల్టర్ చేసిన తర్వాత SC/ST అట్రాసిటీస్ యాక్ట్ ప్రకారము, అదేవిధంగా విక్టిమ్ కాంపెన్సేషన్ స్కీమ్ ప్రకారము రావాల్సిన అన్ని బెనిఫిట్స్ కూడా కుటుంబ సభ్యులకి ఇమ్మీడియట్గా ఇవ్వాలి. 15 రోజుల లోపల ఇది జరగాలని చెప్పి మేము గట్టిగా కోరుతున్నాం. అదేవిధంగా ఇంతవరకు వీళ్ళకి కుటుంబానికి ఎలాంటి రిలీఫ్ కూడా రాలేదు. కాబట్టి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, అలాగే కొంత భూ వసతి, ఇవి రెండు కూడా విక్టిమ్ కాంపెన్సేషన్ స్కీమ్లో వచ్చే డబ్బుకి అదనంగా ఒక ఉద్యోగం, కొంత భూమి ఈ కుటుంబానికి ఇవ్వాలి. ఎందుకంటే ముగ్గురు పిల్లలు అనాథలు అయిపోయారు. ఇప్పుడు క్రాంతికుమార్ అనే అతను నిందితుడా దోష అదంతా నిన్నటి వరకు, మే 21వ తారీఖు వరకు అది చర్చ. మే 21న ఎప్పుడైతే అతను చనిపోయాడో మనం ఇక దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అతను ఇప్పుడు ఒక విక్టిమ్. క్రాంతికుమార్ అనే ఆయన ఒక విక్టిమ్. ఇప్పుడు మనం అది మాట్లాడాలి. నేరారోపణలు ఉన్నంత మాత్రాన, నిందలు ఉన్నంత మాత్రాన అతన్ని ఆత్మహత్యకు పురుగొల్పాల్సిన అధికారం కానీ అవసరం కానీ ఎవరికీ కూడా లేదు. 21వ తారీఖున ఎప్పుడైతే అతను చనిపోయాడో ఇక చనిపోయిన వాళ్ళ గురించి, వాళ్ళ గతం గురించి మనం మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. అతను ఒక విక్టిమ్ అయినప్పుడు విక్టిమ్గానే మనం చూడాలి. విక్టిమ్గా అతనికి రావాల్సినటువంటి, అతని కుటుంబానికి అందవలసిన సహకారం ఏదైతే ఉందో, సహాయం ఏదైతే ఉందో
అది ఖచ్చితంగా అంది తీరాలి. ఇది మన డిమాండ్. దీనికోసం న్యాయ పోరాటం కొనసాగుతుంది. గోల్డ్ వెనక్కి పెట్టరా, నాది కాదు ఝాన్సీ